దేవుడు మరియు మరణము. ఇప్పుడు సంబంధాల గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రేమ. దేవుడు మరియు రెండవది బి అని రాసుకోండి. మొట్టమొదటి నిన్నటి దినం ఏ, ఈ రోజు బి అని రాసుకొని దేవుడు మరియు మరణము అన్న విషయాన్ని మనము ధ్యానిస్తుపోతున్నాం ప్రేమ. చూడండి, మొట్టమొదటి ద్వితీయోపదేశ కాండము 32, 39 చదువుదాం. 32వ అధ్యాయము 39వ వచనము. 32, 39. 32వ అధ్యాయము 39వ వచనము. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించు వాడను బ్రతికించువాడను నేనే. చాలండి. ఇక్కడ ప్రభు స్పష్టముగా చెప్తున్నాడు, సర్వశక్తి గల దేవుడు సకల ప్రాణాన్ని మరి సృజించి సకల ప్రాణాన్ని నడిపిస్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మృతి చెల్లించువాడను బ్రతికించువాడు కూడా ఆయనంట. చూడండి, అంటే బ్రతికించాలన్నా ఆయన చేతిలో ఉంది. అర్థమైందండి? మృతి ఒక మనిషిని చనిపోవాలన్నా ఎవరి చేతిలో ఉందంట? ఆయనే చేయగలడంట. కాబట్టి ఆయన చేసే కార్యాన్ని మనుషులు చేయటం అనేది ఎంతమంది సరి అయినది బాగా అర్థం చేసుకోవాలి. మరణ జీవం అనేది యెహోవా దేవుని చేతిలో ఉంది. ఆయనే బ్రతికించేవాడు, ఆయనే ఏం చేసేవాడు, చంపేసేవాడు కూడా ఆయనే, జీవింప చేసేవాడు ఆయనే, మరణింప చేసేవాడు కూడా ఆయనే. అటప్పుడు మానవుడు ఒకరి ప్రాణాన్ని తీయడానికి ద్వారా ఎంత మట్టుకు అనుమతిస్తాడు, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సర్వాధికారి కలిగిన దేవుడు. అందుకే నేనే అన్నాడు. నేను అనడానికి అర్హత యోగ్యత కలిగిన వాడు ఆయన ఒక్కడే. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంటే అర్థమైనది నేను అన్న పదం ఏంటిది? దాని అర్థం ఏంటి తెలుసా? అన్ని జరిగించుటకు అధికారం కలిగినటువంటి వాడు అని దాని అర్థం ప్రేమారా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రేమారా ఇక్కడ అన్నాడు, మృతి నొందించు వాడును బ్రతికించు వాడను కూడా నేనే అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరా. అలాగే 2 రాజులు 5:7 చదవండి. 2 రాజులు 5:7. ఇశ్రాయేలు రాజు పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని. 5వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయిల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రం చింపుకొని చంపుటకు బ్రతికిన నేను దేవుడనా. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ ఇజ్రాయిల్ రాజు ఏమన్నా తెలుసా? చంపటానికి బ్రతికిన నేనేమో దేవుడినా అంటే అర్థం ఏంటంటే చంపటానికి అర్థమవుతుందండి. బ్రతికించడానికి ఎవరికి అధికారం ఉంది? కేవలము దేవునికి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? తర్వాత ప్రకటన గ్రంథం 1:8 కూడా చదవండి. ప్రకటన గ్రంథం 1:8. ప్రకటన గ్రంథం ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి జాగ్రత్తగా వినండి, ఆలోచించండి కూడా. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. 18 చదవండి. ప్రకటన గ్రంథం 1:18 చదవండి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇక్కడ కూడా ప్రభు చెప్పిన ఏంటంటే మరణం యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి చేతులు ఉన్నాయంట? ఆయన స్వాధీనంలో ఉన్నాయంట.
అలాగే 20వ అధ్యాయము ఇదే ప్రకటన గ్రంథము ద్వారా 20వ అధ్యాయము 20వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథము యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అదే ప్రకటన గ్రంథము ద్వారా 14వ వచనం కూడా చదవండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములు పడవేయబడేను. ఈ యొక్క అగ్నిగుండము రెండవ మరణము. ఇప్పుడు ఇక్కడ చదవబడిన వాక్య భాగం అన్నింటిలో కొన్ని ఎక్స్ప్రెస్ జాగ్రత్త వినండి. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగం అంతట్లో చూసినప్పుడు ప్రియమైన పిల్లారా, దేవుడే మరణం మీద తర్వాత బ్రతికించాలన్నా మరణింప చేయాలన్నా ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయి? సర్వశక్తిగా దేవుని చేతిలో ఉన్నాయి. ఆయనలోనే ఆయన దగ్గర అధికారం ఉంది. చూసినప్పుడు ఏమన్నా మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అన్ని ఆయన అధికారం ఉన్నది. కానీ ఒక దినం రాబోతుంది, ఈ మరణాన్ని సైతం ఏం చేయబోతున్నాడు? ఏం చేయబోతుంది? అగ్నిగుండంలో పడవేయబడబోతున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. అంటే మరణింప చేయటానికి అధికారం కలిగిన వాడు దేవుడు మాత్రమే. అలాంటప్పుడు మానవునికి ఒక వ్యక్తిని చంపటానికి ఎలాంటి అనుమతి కలదు? మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, దేవునికే ఒక వ్యక్తిని చంపడానికి కానీ బ్రతికించడానికి కానీ అధికారం ఉంది అని ఇక్కడ మనము వాక్యం ద్వారా చూస్తున్నాం. కాబట్టి ఇది మనం మర్చిపోకూడదు. రెండో విషయము ప్రియమైన పిల్లారా, రెండో విషయము ఇదే ద్వితీయోపదేశ కాండంలో 4:20 ఇది ఆల్రెడీ చూసామన్నది. మళ్ళొకసారి కూడా ధ్యానిద్దాం. 4:20 చదవండి. యెహోవా మిమ్మును చేపట్టి 4:40 అమ్మ 4:40 ద్వితీయోపదేశ కాండములు ద్వితీయోపదేశ కాండములు 4:40 వచనము. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ఇక్కడ దేవుడి వాక్యం మనం చూసినప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడంటే మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలని కోరుకుంటున్నాడు. అర్థమైందండి? ఈ లోపల జరిగిన ప్రతి మనిషి కూడా దీర్ఘాయువు కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను కట్టలను గైకొనాలి. అందుకే మనము ఎఫెసీ పత్రికలో 6 చూస్తాము. ప్రతి పిల్లలకి చెప్తున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఏం చేయండి? లోబడి ఉండండి. ఎందుకు? మీరు దీర్ఘాయుష్మంతులు అవటానికి అని చెప్తున్నాడు. అర్థమైందండి? దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలంట? ప్రియమైన పిల్లారా, ఆయన ఆజ్ఞలను కట్టలు గైకొని అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే వాక్యమే మనకు జీవం. దేవుడు చెప్తుంది ఏంటంటే వాక్యమే జీవము. ఇంకా మనం కొంచెం లోతుకి మనం ధ్యానించినట్లయితే ప్రియ ద్వారా ఆత్మే జీవింప చేయనది శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది అంటున్నాడు. ఈ ఆత్మ మనం జీవింప చేసేది, ఆ ఆత్మ కావాల్సింది ఏం తెలుసా? ఆయనకు వాక్యమే ఉన్నది. ఆ ఆత్మకి ఏం కావాలి? వాక్యము, వాక్యానుసారమైన జీవితము. చూడండి, యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త
ఆరవ అధ్యాయము 63 చదవండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలో ఆత్మయు జీవమై ఉన్నది. దేవుని మాటలే ఆత్మకు జీవమై ఉన్నది. అందుకే దేవుని వాక్యం మరో చోట రాయబడింది ప్రియమైన ద్వారా యాకోబు పత్రికలో, మీ లోపల నాటబడిన మీ ఆత్మ రక్షించుటకు శక్తి గల వాక్యమును ఆ శక్తితో అపేక్షించారు. మన ఆత్మను రక్షించేది, బలపరిచేది, మన ఆత్మను పరలోకం తీసుకెళ్లేది, నిత్య వారసును చేసేది మనలో ఉన్న ఆత్మ. అనగా ఆత్మ బలముగా జీవింప చేయాలంటే మనల్ని ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము వాక్య ప్రకారం నడవలసిన వారం ఉన్నాం. అందుకే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని ప్రేమారా. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాక్యం అంటుంది ప్రేమారా, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు ఏం కావాలి? నేను నీకు ఆజ్ఞాపించు కట్టలను ఆజ్ఞను నీవు గైకొనవాలని చెప్తున్నాడు. అలాగే 5:16 కూడా చదువుదాం. 5వ అధ్యాయం 16వ వచనం ఇందులో రాయబడింది, నీ దేవుని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలిగినట్లు నీ దేవుని యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయి? సన్మానింపుము. పిల్లారా, ఇక్కడ మనం మొట్టమొదటి విషయాన్ని చూసాం. ఏంటంటే దేవునికి మరణం మీద అధికారం ఉంది. నంబర్ 1, మరణింప చేసేవాడు, జీవింప చేసేవాడు కూడా ఆయనేనని మనం చూస్తున్నాం. రెండోది ఏంటంటే దేవుడు మానవులని దీర్ఘాయుస్తో ఉండాలని కోరుకుంటున్నాడు. అలా దీర్ఘాయుస్సుగా ఉండాలంటే పిల్లారా, ఆ వ్యక్తి అనేది దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలు ఏం చేయాలి? గైకొనవలసిన వాడుగా ఉన్నాడు. అర్థమవుతుంది. ఇది అనేక మంది అకాల మరణం చెందడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవించడమే. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత మూడవది ప్రియమారా, కీర్తన గ్రంథము 68:20 చదువుదాం. కీర్తన గ్రంథము 68:20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలను పగలగొట్టను. ఇక రాయబడిన మాట ఏంటండి? 69:20లో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఇక్కడ మరణము తప్పించేది కూడా దేవుని అధికారం కిందంట. కొంతమందికి మరణం వస్తుంది అని తెలిసినప్పుడు ప్రభువా ఈ మరణం తప్పించి, లేకుంటే ఎవరైనా శత్రువులు నీకు వ్యతిరేకంగా సాతాను కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను మరణింప చేయాలని ప్రయత్నం చేసినట్లయితే ఆ మరణం నుంచి కూడా ఏం చేయగలడు? తప్పించగల శక్తిమంతుడు. అర్థమైందండి? బహుశా మరణకర రోగం వచ్చినా కూడా అలాంటి మరణకరమైన రోగం నుంచి కూడా విడిపించి నీకు నిత్య జీవ అంటే ఆయుష్ని ఇవ్వగల సమర్థవంతుడు. అర్థమైందండి? మరణాన్ని తప్పించేవాడు కూడా ఆయనంట. మన జీవితంలో కూడా ఒకసారి పరిశీలన చేసిన ఎన్నో సార్లు మరణాపాయం తప్పింపడ్డాం. అంతే కదండి? ఎవరు తప్పిస్తున్నారు? దేవుడు తప్పిస్తున్నాడు. అర్థమైందండి? మరణం మీద ఆయనకి అధికారం ఉంది. అంటే మరణింప చేయవాడు, బ్రతికించేవాడు ఆయనే. అలాగే ఆయన దీర్ఘాయుష్తో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది, మరణము సంభవించినప్పటికీ, మరణ అపాయం వచ్చినప్పటికీ మరణ అపాయం మనకు వచ్చినప్పటికీ కూడా ఆ మరణ అపాయం నుంచి కూడా మనం ఏం చేయాలి? తప్పించగల సమర్థవంతుడు. మన జీవితాన్ని ఎన్నోసార్లు తప్పించాడు దేవుడు. అర్థమైందా? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎంతమో సాక్ష్యం వింటాం.
నిజంగా ఒకవేళ ప్రభు నన్ను తప్పించకపోతే ఈ దినం నేను మట్టి అయిపోయి ఉండేవాడిని. అర్థమైందా? నా సమాజం మీద గడ్డి మొలిసేది అని చెప్పినటువంటి వారి సాక్ష్యం ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పించిన వాడు ఉన్నాడు. అర్థమైందండి? ఇంకా ద్వారా 118 కీర్తన 118 కీర్తన 118 కీర్తన 17వ వచనం చదవాలి. 17వ వచనం. నేను చావను సజీవుడనై యెహోవా క్రియను వివరించేదను. ఏమన్నాడు? నేను చావను సజీవుడినై నేను యెహోవా క్రియను ఏం చేస్తాను? వివరిస్తాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? అందరూ ఈయన చనిపోతారు అంటున్నారు, కానీ నా దేవుడు మరణం ఏం చేయగలడు? తప్పించగల సమర్థవంతుడు అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన అంటే విశ్వాసం కలిగిన వాడుగా ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మన దేవుడు మరణ జీవముల మీద అధికారం కలిగిన వాడే అయినప్పటికీ లేకుంటే మరణింప చేసే శక్తి గాని జీవింప శక్తి గాని కలిగిన వాడై ఉండి దీర్ఘాయుస్సు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మూడవదిగా ప్రేమిలారా ఏం చేస్తున్నాడు? మరణం నుంచి కూడా తప్పించగల శక్తివంతుడు. తర్వాత ప్రేమ ఇదే 118 చదవండి. యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన గాని ఆయన నన్ను మరణంలోకి అప్పగించలేదు. చూడండి, ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు. ఆయన కొంచెం శిక్షిస్తాడు, కానీ మరణానికి అప్పగించేవాడు కాదు. దేవుడు మనం శిక్షిస్తాడు, కొన్నిసార్లు మరణాంచులో కూడా తీసుకెళ్తాడు. మనం ఉదాహరణకి మనకి యోబు గ్రంథము 33 16 నుంచి చదువుదాం. 16 నుంచి చదువుదాం. 33:16. నరులు గర్విష్ఠులు కాకున్నట్లు తాము తలచిన కార్యము మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశ సిద్ధపరచును. వ్యాధి చేత నేను చదువుతానమ్మా. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకల్లో ఎడతెగిన నొప్పులు కలుగుట వలన వారి శిక్షణ ఉండును. ఒట్టయు రుచిగల ఆహారం వానికి అసహ్యమగును. వాని శరీరం అంత క్షీణించిపోయి వికారమగును. బయట కనబడకుని ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధి సమీపించును. వాని ప్రాణము సమారు యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియచేయటకై వేలాది దూతల్లో గనుడొకడు వారి మధ్య పడితే ఉండిన ఎడల దేవుడు వారిని కరుణ చూపి పాతాళముకు దిగిపోకున్నట్లు వెళ్లకుండా వారిని విడిపించును. ప్రాయశ్చిత్తం నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసం బాలుర మాంసం వలె కన్నా ఆరోగ్యముగా కలుగును. వాడు దేవుని బతిమాలు కొన్ని ఎడల ఆయన వారిని కటాక్షించును. కావున వాడు తన ముఖము చూచి ఆయన ముఖము సంతోషించును. ఇలాగూ నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా తన ప్రజలను ఏం చేస్తాడు? కఠినముగా శిక్షిస్తాడు, కానీ మరణానికి మనం అప్పగించేవాడు కాదండి. మనం యోబు యొక్క కష్టాన్ని చూస్తాం. యోబును ప్రియమైన బిడ్డలారా ఎంత భయంకర శిక్షకు అప్పగించాడంటే, మొదటిసారి సాతాను వెళ్ళినప్పుడు ఆయన కేవలం ఏం చేశాడు? సైతానికి అది అనుమతించాడు. ఏమని? తన ఆస్తి మీద తన కుటుంబం మీద అధికారం ఇచ్చాడు. కాబట్టి వాడు వచ్చి ఏం చేశాడండి? తన కుటుంబ సభ్యులను ఆస్తినంతా నాశనం చేశాడు. ఆయన యోబు ఏమాత్రం దేవుణ్ణి దూషించలేదు, దేవుని విరోధంగా పాపము చేయలేదు. చివరికి మళ్ళీ సాతాను వెళ్ళాడు. అప్పుడు దేవుడు ద్వారా యోబును ఆయన చేతికి అప్పగించాడు. అంటే మిగతా అన్నిటిని అప్పగించేశాడు.
రెండోసారి సాతాను దేవుడికి వెళ్ళినప్పుడు దేవుడు యోబును కూడా ఏం చేశాడు? సాతాను చేతికి అప్పగించాడు పరీక్షించడానికి. దేవుడు చెప్పిన మాట ఒకటి, నువ్వైనా శరీరాన్ని ఏమైనా చేసుకో కానీ, మిగతాదన్నీ ఏమైనా చేసుకో కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం ఉండడానికి వీలదు. ఆ రకంగా పరీక్షించాడు దేవుడు. కానీ యోబును ద్వారా మరణానికి అప్పగించలేదు. ఇంకొక మాట కూడా ఇక్కడ కూడా రాయబడి ఉంది. దేవుడు ఒక్కసారి మాట్లాడుతాడంట. కొన్నిసార్లు దేవుడు కొన్నిసార్లు తన ప్రజలను ఏం చేస్తాడు? కఠినముగా శిక్షిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడి ప్రేమ మనము విశ్వాసంతో ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం, ఆసక్తితో ఉంటాం, అన్నిట్లో ఉంటాం. కానీ ద్వారా కొన్నిసార్లు విపరీతముగా మనం వెళ్ళిపోతాం. మన బండి కొంచెం స్పీడ్ వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమైందండి? అన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్నిసార్లు మనలో ఏమవుతుంది? ప్రేమ ద్వారా ఉద్రేకభరితులమై ఏమవుతాం? సరే, మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. దేవుడా, వచ్చే వారంలో మనము ఇదే విషయాన్ని మరి ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా కృపణాన్ని గురించి కొన్ని విషయాలు నీ వాక్యం నుంచి నేర్చుకుని కృపించారు తండ్రి. నీ రాత్రి ఆలస్యం అయితే తిరిగి వచ్చే వారంలో ఇదే విషయాన్ని ప్రభు పవిత్రాత్మ ఈ సహాయం ఎలాంటి ఆట కంప్యూటర్ లేకున్నట్లు పవిత్రాత్మ మీరు మాకు బోధించండి. ఇంతవరకు మాకు తోడుకున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వించమని, సహాయం చేయమని, మేము గొప్ప చేసుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.